సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. అన్నమయ్య డిస్టిక్ సిద్ధవటం మండలంలో ఇక్కడైతే మనం ఉన్నాము. సిద్ధవటం మండలంలో పెన్నా నది ఒడ్డునున్న ఇక్కడ కోట చాలా ఫేమస్ అని చాలా మంది కూడా అంటున్నారు. చాలా ప్రాచీనమైన కట్టడాలు కూడా ఇక్కడ మనం చూస్తున్నాము. అదేవిధంగా సిద్ధవటం అనే పేరు ఎలా వచ్చింది అని అంటే ఈ ఊర్లో వాళ్ళు చెప్పడం ఏంటంటే సిద్ధ అంటే సిద్ధువులు, వటం అంటే మర్రి చెట్టు కింద సాధువులు సిద్ధువులు వాళ్ళు జపాలు చేసుకునేటోళ్ళు. అలా ప్రతి ఒక్కరు కూడా సిద్ధవటం అనే ఒక పేరు అయితే వచ్చింది. సిద్ధువులు మర్రి చెట్టు కింద కూర్చొని ధ్యానం చేస్తున్నారు ఆధారాలతో సిద్ధవటం అనే పేరు అయితే ఇలా వచ్చిందని ఊర్లో వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. 18 మంది రాజులు పోటీ పడి పాలించిన ఒక సిద్ధవటం కోట ఎంతో ఫేమస్. ఒక్కసారి లోపలికి వెళ్ళి మొత్తం కూడా చూద్దాం రండి. ఈ కోటకి 2 ముఖద్వారాలు అయితే ఉన్నాయి, ఒకటి తూర్పు ఒకటి పరమట. మనం ఇప్పుడు ఇలా నుంచి వెళ్దాం రండి. ఈ ముఖద్వారంలో నుంచి అయితే మనం ఇప్పుడు లోపలికి వెళ్తున్నాము. చూస్తున్నాం కదా ఎంత బాగుంది కట్టడాలు. ఈ రాతి అంతా కూడా చాలా చాలా స్ట్రాంగ్గా అయితే ఉన్నాయి. కోట అంతా కూడా చాలా వరకు పడిపోయినట్టుంది. ఇప్పుడు ఈ రాళ్ళు అలాగే చాలా భంగిమలు కూడా వాళ్ళైతే చెక్కబడింది. చూద్దాం. అప్పట్లో కళలకి ఎక్కువగా ప్రాముఖ్యత ఉండేది, అందుకేనేమో ఇలాంటి విగ్రహాలు కానీ శిల్పాలు కానీ చాలా చాలా బాగా చెక్కారు. ఇప్పుడు చూడండి ఈ కోటని ఎంతో మంది రాజులు పరిపాలించిన ఒక కోట ఏదైనా ఉందంటే సిద్ధవటం కోట. ఈ కట్టడాలు ఈ శిల్పాలు అలాగే ఎన్నో భంగిమలన్నీ కూడా ఇక్కడ ఉన్నాయి. చాలా వరకు అయితే పడిపోయినా కూడా కొంచెం ఇంతో అంతో ఆల్టరేషన్ అయితే చేస్తున్నారు అక్కడక్కడ. ఒకసారి చూద్దాం. ఇక్కడ చాలా మంది కూడా టూరిస్ట్ ప్లేస్ లాగా ఈ సిద్ధవటం మండలానికి ఈ కోటను చూడడానికి చాలా మంది కూడా వస్తున్నారు. ఒక్కసారి మనం ఇటు అంతా కూడా చూసుకుంటే నడవడానికి లేకుంటే దేనికైనా మండపం లాగా అయితే ఇక్కడ ఏర్పాటు చేయడం కూడా జరిగింది. అలాగే కొంచెం ముందుకెళ్ళిన తర్వాత అక్కడ భంగిమలు అయితే చాలా ఉంది. నర్తకి అనేసి ఒక నాట్యం ఆడే ఒక భంగిమను అయితే చాలా బాగా చెక్కారు. చూస్తున్నాం కదా అక్కడ పైన అయితే వెంకటేశ్వర స్వామి విగ్రహం అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఎంట్రెన్స్ అవుతూనే లోపలికి ఇక్కడైతే నీట్గా వెంకటేశ్వర స్వామి అలాగే చాలా చాలా విగ్రహాలు కూడా చెక్కబడడం జరిగింది. నర్తకి అని చెప్పేసి ఇక్కడ నాట్య భంగిమలు అనేది ఇక్కడ ఉన్నాయి. చూడండి, చూస్తున్నాం కదా ఇలా చెక్కబడిన విగ్రహాలు కూడా కొంచెం అయితే డ్యామేజ్ అయినాయి. ఇక్కడ చూస్తున్నాం క్లియర్గా ఏదో పైనుంచి రాయి పడితే ఎలా ఇరిగిపోయిందో అలాగా. ఇలాంటి కట్టడాలు చాలా చాలా అరుదుగా అయితే మనం చూస్తుంటాము. దీన్ని దాల్మందిరాల్లాగా ఒక ఫ్రంట్ అయితే డిజైన్ ఎంత బాగుంది చూడండి ఒక్కసారి. అప్పట్లోనే ఇలాంటి డిజైన్స్ ఇప్పుడంటే ఏమున్నా కూడా మిషన్లతో కటింగ్లు అవి ఇవి ఉన్నాయి, కానీ చాలా చాలా నీట్గా క్లియర్గా ఇన్ని వేల సంవత్సరాలు వందల సంవత్సరాలు అయినా చెక్కు చెదరకుండా ఇంకా ఇలా ఉందంటే అప్పట్లో కట్టడాలు నిజంగా చాలా గ్రేట్. అప్పట్లోనే చాలా చాలా గొప్ప కళాకారులు ఉన్నారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇలాంటి డిజైన్స్ చూసినప్పుడు అనిపిస్తుంది ఇప్పుడు ఏదో డిజైన్స్ కనిపెట్టేశాము, ఒక ముగ్గు స్టిక్కర్లు కానివ్వండి మిషన్స్ అవన్నీ చూస్తున్నాం, కానీ అప్పట్లో ఇంత క్లియర్గా ఇంతగా ఏమాత్రం చెక్కు చెదరలేదు. ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ డిజైన్ అయితే ఇలాగే ఉంది, చాలా బాగుంది. ఇంకా లోపలికి వెళ్ళి ఒకసారి చూద్దాం. ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఒక నర్తకి నాట్యం ఆడినట్లు ఇలాగైతే చెక్కబడింది. ఒక్కొక్క భంగిమ ఒక్కొక్క స్టైల్లో ఒక్కొక్క డ్యాన్స్ స్టెప్ వేసినట్టు మనకు కనిపిస్తుంది ఎంట్రన్స్లోనే.
ఇటు 2 ఉన్నాయి, ఇటు 2 ఉన్నాయి. మనం చూస్తున్నాం పైనంతా కూడా ఏ మాత్రం కూడా చెక్కు చెదరలేదు. పైన చూస్తున్నట్టయితే ఒక నాగుపాము, ఒక చేప ఆకారం అయితే కూడా కనిపిస్తుంది. అది దేనికి పెట్టారు, దేనికి అక్కడ ఉందని కూడా మనకు తెలీదు. ఇంత హైట్లోనే అంత క్లియర్గా చెక్కబడి ఉంది పైన అయితే. చూడండి, ఇటు సైడ్ అయితే నాగుపాము, ఇటు పక్క వచ్చి చేప ఆకారంలో అయితే చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇంత వెయిట్ని మోస్తున్న ఇలాగా ఎంత బాగా కళాకారులు అప్పట్లోనే దీన్ని అయితే చెక్కబడారు. ఇంత గొప్ప గొప్ప కట్టడాలని మనం ఈ కోటలు చూస్తేనే మనకు అర్థమవుతుంది. మనం ఇక్కడంతా కూడా గుర్రాల మీద ఏదో స్వారీ చేసినట్టయితే అనిపిస్తుంది. చూడండి, ఇక్కడ వీటికంతా కూడా గుర్రాల మీద స్వారీ చేస్తున్నట్టు. చూస్తున్నాం కదా, మత్స్య అవతారం అయితే ఇక్కడ ఉంది. దగ్గర నుంచి చూసేదానికన్నా దూరం నుంచి వెళ్ళి చూస్తే మనకైతే విగ్రహం క్లియర్గా కనిపిస్తుంది. దాంతోపాటు ఇక్కడ ఇంకా చాలా విగ్రహాలు అయితే ఉన్నాయి. ఇక్కడ నరసింహస్వామి అవతారం క్లియర్గా కనిపిస్తుంది. అదేవిధంగా ఇక్కడ శంకు చక్రాలు చూస్తున్నాము. కింద ఉగ్ర రూప నరసింహస్వామి అయితే మనిషి పొట్ట చీల్స్తూ కనిపిస్తున్నాడు. ఇక్కడ నరసింహస్వామి ఉన్నారు, అక్కడేమో అమ్మవారిని ఒళ్ళో కూర్చోపెట్టుకొని ఉన్నాయి. ప్రతి ఒక్క స్తంభానికి కూడా అవతల వైపు గుర్రాల్ని పట్టుకొని స్వారీ చేసినట్టు మనం చూడొచ్చు. ప్రతి స్తంభానికి కూడా అదే విధంగా చెక్కబడి ఉంది. నరసింహస్వామి అమ్మవారిని పాదాల పైన కూర్చోపెట్టుకున్నట్టు అయితే కనిపిస్తుంది. అదే విధంగా కింద చూస్తే వెంకటేశ్వర స్వామి క్లియర్గా ఫ్లూట్ కూడా కనిపిస్తుంది మనకి ఇక్కడ చూస్తున్నాము. ఇక్కడ శంకు చక్రాలు కూడా కనిపిస్తున్నాయి. మన శిల్ప కళాకారులు పూర్వంలోనే మన పెద్దవాళ్ళు ఏం చేశారంటే, ఏ రాయి అంతకంతా పెరగగలదు, ఏ రాయి నీటిని పీల్చుకొని వదలగలదు, ఏ ఆకు పసరు పోస్తే సూది కూడా మెత్తగా దిగే అంతగా అప్పట్లోనే ఆ శిల్ప కళాకారులు కళనైతే మనం ఇప్పుడే చూస్తున్నాం. ఇంతింత లావు స్తంభాలు. ఇప్పట్లో ప్రతి ఒక్కరు కూడా ఇలాంటి చెక్కాలంటే టెక్నాలజీ కంపల్సరీ యూస్ చేస్తారు. కానీ ఏ టెక్నాలజీ లేకుండా అప్పట్లో ఇంతలా చెక్కారు అంటే నిజంగా సూపర్ అనే చెప్పాలి. ఇలాంటి కోటలు, ఇలాంటి బంగ్లాలలో చూస్తుంటాం, చాలా పురాతనమైన ఇట్లా విగ్రహాలు ఎక్కువగా కనిపిస్తుంటాయి. ఇప్పుడు గుళ్ళల్లోకి పోతే మాత్రం పెయింట్ అవి కనిపిస్తాయి. అప్పట్లో పెయింట్ కూడా ఏమి కానీ యూజ్ చేయకుండా ఓన్లీ ఒకే రాయి చూస్తున్నాం. ఎక్కడే కాదు, ఒకే పొడవుగా ఒకే రాయిలోనే ఇన్ని విగ్రహాలు అయితే చెక్కడం జరిగింది. ఈ శిల్ప కళాకారుల కళ అటువంటిది అప్పట్లో. చూస్తున్నాము ఈ విగ్రహాలన్నీ ఒకెత్తి అయితే పైన కల్లా నాగపాము చెక్కబడి ఉంది. నాగపాము నీట్గా చెక్కబడింది. అలాగే చేపది కూడా చెక్కబడింది. ఎందుకు చెక్కారు ఏంటి అనేది వాళ్ళకే తెలియాలి. అంతు చిక్కని రహస్యాలు మనకు తెలియనిటివి ఇంకా ఎన్నో ఉన్నాయి. అవన్నీ తెలియాలంటే మాత్రం ఖచ్చితంగా దీని కథ చరిత్ర అనేది మనకు తెలియాల్సింది. చూస్తున్నాం కదా, సిద్ధవటం కోటలో ఇక్కడైతే సమాధులు అని చెప్పి ఇక్కడ ఉన్న వాళ్ళైతే చెప్తున్నారు. నేను సడన్గా చూసి ఇదేదో గుడేమో కూలిపోయిందేమో అనుకున్నాను. కాదు, ఇట్లా బిట్లుగా ఉంది. ఇది సమాధులు. పూర్వకాలంలో అప్పట్లో రాజులు అయిండొచ్చు అని చెప్పి ఇక్కడ వాళ్ళందరూ కూడా చెప్తున్నారు. కోటలోనే ఇక సమాధులు కూడా ఉన్నాయి. ఇంకా మిగతా ప్లేస్ కూడా చూద్దాం వెళ్ళి. ఇక్కడ వాళ్ళు ఏం చెప్తున్నారంటే, ఒకప్పట్లో ఇది వాళ్ళకు ఒక స్టేజ్ లాగా, డ్యాన్స్ స్టేజ్ లాగా, ఒక కళాకారులు ఒక సంగీతం కానివ్వండి, మన నాట్యాలు కానివ్వండి, ఇట్లాంటి ప్లేస్లో అయితే చేసుకునే వాళ్ళు. అందుకే ఇలాగా స్టేజ్ లాగా నిర్మించడం జరిగింది అని ఇక్కడ ఉన్న వాళ్ళు మాత్రం చెప్తున్నారు. చూడండి, మొత్తము పగిలిపోయి కూలిపోయినట్టు అనిపిస్తుంది. కొన్ని ఆనవాళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. ఇది ఏంటి అని అడిగితే వాళ్ళు ఏమంటున్నారంటే, రాజులు రావడానికి ఇది ఒక మార్గము అని అంటున్నారు. ఇది ఎంట్రీ అంట. అలాగే అక్కడ మనం చూసినాం కదా, స్టేజ్ లాగా ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేసేవాళ్ళు ఇక్కడ నుంచి కూడా చూస్తుంటారు అని చెప్తున్నారు. మొత్తం కూడా ఇది చాలా పాతది అని చెప్పడానికి ఆనవాళ్ళు చాలా బాగా ఉన్నాయి. ఎందుకంటే ఇలాంటి విగ్రహాలు చెక్కడాలు, రాజులు రావడానికి ఎంట్రీ లాగా ఇలాంటి ప్రాంతము స్పెసిఫిక్గా చెప్పాలంటే ఒక్కొక్క ప్లేస్లలో అయితే అమర్చడం కూడా జరిగింది. నిజంగా చూడాల్సిన ప్లేస్ ఏదైనా ఉందంటే సిద్ధవటం కోట. నేను ఫస్ట్ టైం చూసాను, నిజంగా చాలా బాగుంది. ఎవరైనా ఎగ్జైట్మెంట్ ఉన్నవాళ్ళు వచ్చి ఒకసారి చూడొచ్చు. ఇది అంతా కూడా ప్రతి రాయికి కూడా ఖచ్చితంగా ఒక బొమ్మలు, ఒక ఏనుగు బొమ్మలు కానివ్వండి, చేపలు, పాములు, ఇలా ప్రతి ఒక్క రాయికి కూడా చెక్కి పెట్టినారు.
కోటలో ఇలా నందీశ్వరుడు ఆలయం బయట అయితే ఉంది. బాధాకరమైన విషయం ఏంటంటే నిజంగా ఇది పగిలిపోయో డ్యామేజ్ అయిపోయింది, వాంటెడ్గా చేశారా లేకుంటే అదేమన్నా ఇరిగిందా అనేది మనకు తెలియదు. కానీ శివుని ముందర ఉండాల్సిన నందీశ్వరుడు ఇలా బయట పడి ఉంది. నిజంగా చాలా బాధాకరం. చూసాం లోపల కూడా ఒకసారి వెళ్ళి శివుని ఆలయంలో ఒకసారి చూసేసొద్దాం. చూస్తున్నాం కదా ఈ ప్రాంతంలో అయితే ఇక్కడ ఉంది, ఇట్లా చిన్నగా స్టెప్స్ లాగా ఉంది, దగ్గర దగ్గర ఒక 3-4 మెట్లు లాగా ఉంది. ఇక్కడికి వచ్చి శివుని అయితే దర్శనం చేసుకుంటున్నారు. ఇందాక నందిని చూసాం కదా, నందికి ఎదురుగానే ఇక్కడ గుంతగా అయితే ఉంది. ఇక్కడైతే శివలింగం కూడా ఉంది. శివలింగానికి కూడా చాలా చాలా పగిలినట్టు కూడా అనిపిస్తుంది. ఎవరో భక్తులు వచ్చిన వాళ్ళు మాత్రం ఇక్కడ దీపం పెట్టి దేవుడికి పూలు పెట్టి వెళ్తున్నారు. చాలా మందికి చాలా డౌట్లు రావచ్చు, ఏంటి శివలింగం మరీ భూమిలోకి వెళ్ళిపోయింది, ఇది చూస్తే గుంతగా ఉంది, దాదాపుగా చూస్తే 4 feet లోపలికైతే శివలింగం అయితే కూడా ఉంది. కాకపోతే నంది అయితే ఇక్కడ శివుడి దగ్గర ఉంటే బాగుండని నాకు అనిపిస్తుంది. నంది ఒక చోటు ఉంది, శివుడు ఒక చోటు ఉన్నాడు. గుడి చాలా బాగుంది. ఒకసారి లోపలికి వెళ్ళి ఏ దేవుడు ఉన్నారని వెళ్ళి చూద్దాం రండి. చూస్తున్నాం కదా ఈ ఆలయంలో, ఈ గుడిలో అయితే ఏ విగ్రహాలు, దేవుని విగ్రహాలు అయితే లేదు, అంత ప్లెయిన్గా ఉంది. ఓన్లీ పక్షుల గూళ్ళు మాత్రమే కనిపిస్తుంది. చాలా హైట్ ఉంది పైన గోపురం అయితే. దేవుడు అయితే ఏ మాత్రం లేదు, గుడి మాత్రమే ఉంది ఇక్కడ. చూస్తున్నాం కదా ఏ ఇసుక కానీ సిమెంట్ కానీ లేకుండా ఉత్త రాళ్లతో అయితే ఇది కట్టడం జరిగింది. ఒక్కొక్క రాయి కూడా ఎంతెంత పెద్ద సైజు ఉంది చూడండి. పెన్నా నది ఒడ్డున ఉన్న సిద్ధవటం కోట అని నేను ఇందాక చెప్పాను కదా, ఇదిగోండి ఇదే నది ఒడ్డునే ఈ కోట అయితే కూడా ఉంది. చూస్తున్నాం కదా ఫ్లోటింగ్ అంతా కూడా చాలా బాగుంది, వాటర్ అంతా కూడా. చాలా పెద్ద కోట, చాలా పురాతనమైన శిల్పాలు ఉన్నాయి. నిజంగా ఆ శిల్ప కళాకారులకి చేతులెత్తి దండం పెట్టచ్చు. ఎందుకంటే ఏ రాయి నీళ్లు పీల్చుకోగలదు, ఏ రాయి గాలిని పీల్చుకొని వదలగలదు, ఏ రాయి అంతకంతా పెరగగలదో ఒక కళాకారునికి మాత్రమే తెలుసు. అది శిల్ప కళాకారులకి. ఏ ఆకు పసరు పోస్తే సూది గుచ్చినంతగా దిగగలదో ఓ శిల్ప కళాకారులకు మాత్రమే తెలుసు. అందుకేనేమో అంతంత పెద్ద కోటలు కట్టారు. అప్పట్లో సిమెంటు, ఉక్కు లేకుండా ఉంటే ఇసుక, అవేమి మిశ్రమాలు లేకుండా పెద్ద పెద్ద కోటలు కట్టడం కూడా జరిగింది.